హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో అవర్ న్యూ వ్లాగ్. మేమైతే మధురై స్టార్ట్ అయినాం, కానీ మధురై వెళ్ళడం లేదు. పళని ఇంట్రడక్షన్ వీడియో అయితే తీయలేదు ఇంతవరకు. ఎర్లీ మార్నింగ్ ఎక్కడం వల్ల అందరూ స్లీప్ చేశారు. జస్ట్ ఇప్పుడే లేచారు. లేచి ట్రైన్ అయితే బిఫోర్ వచ్చింది పాతాల జంక్షన్. ఎవరికి చెప్పున్నా మధురై కాఫీ తాగేసాడు అన్నాడు. కాఫీ బాగుంది. ట్రైన్ నెంబర్ 2271 కాఫీ షాప్లో ఇప్పుడే కరెంట్ పోవడం వల్ల కాఫీ అందలేదు. కానీ వీడు మాత్రం తాగేసాడు కాఫీ. ట్రైన్ నెంబర్ చెప్పండి ఫస్ట్. ట్రైన్ నెంబర్ 2217 తప్పు నెంబరు. మీరు దయచేసి ట్రైన్ నెంబర్ 22715. ఎందుకంటే ఇది ఏం తెలియదు ఏ ట్రైన్. మధురై వీక్లీ ఎక్స్ప్రెస్ ఓన్లీ వారం ఒక రోజే ఉంటుంది. పెడుతున్నాను. చూస్తారంటే ప్యాంటు గారు చూడండి ఒకసారి చపాతీ చేస్తాను. కాఫీ నేనైతే తాగాను, నాకైతే నచ్చింది. వీడికి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడే నిద్రలో నుంచి వచ్చాడు. ఎలా ఉంది? రైల్వేలో సర్ఫ్ నీళ్ళ కంటే బాగానే ఉందా? పక్కా సర్ఫ్ నీళ్ళ. వీడియో తీస్తూ కాఫీ జస్ట్ 5 నిమిషాలు అయితే ట్రైన్ మిస్ అయిపోతుంది. ఈ వీడియో ఒకటి లేదు. ప్లాన్లో చిన్న మార్పు. దుందిగల్ జంక్షన్లో అయితే మేము దిగాం. ఇక్కడ నుంచి పళనికి అయితే ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత ట్రైన్. ప్లాన్లో మార్పు. అన్ప్లాన్ పళనికి అయితే వచ్చాం. ఇక్కడ ఆటోలు అయితే ఫ్లాష్ మ్యాన్ కంటే ఫాస్ట్గా ఉన్నాయి. ఒక ఆటో కూడా దొరకట్లేదు. వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతున్నాయి. సడన్గా అనుకోకుండా పళనికి వచ్చాం. మధురై నుంచి పళనికి యూటర్న్ తిరిగాం అనుకోకుండా, అన్ప్లాన్డ్. ఇంకా ఇది చూసేద్దామని దుండిగల్ జంక్షన్లో దిగి డైరెక్ట్ పళని ట్రైన్ ఎక్కాం. అక్కడ 1 అవర్ వెయిట్ చేసి మళ్ళీ ప్యాసింజర్ ఎక్కి పళనిలో అయితే దిగాం. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ టు మధురై. దర్శనం ట్రైన్ మాకు చూడండి. ఇప్పుడు ఫ్లాష్ మ్యాన్ ఆటోస్ని తప్పించుకొని ఒక ఫ్లాష్ మ్యాన్ ఆటో అయితే దొరికింది ఇప్పుడే. కాబట్టి రీల్ చేసుకున్నారు. లాంగ్ ఆటో మాట్లాడుతుంది. పార్కినాడి 100 రూపీస్తో టెంపుల్ దగ్గరికి 150 చెప్పారు. 100 రూపాయలు బేరం మాట్లాడుతున్నాం. 3 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే ఇది ఎక్కువ ఇంకా ఆటోస్ దొరకకపోతే ఇక్కడ పళనిలో జట్కా బండి కూడా అవైలబుల్ ఉంటుంది. ఇట్లా ఫ్రెష్ అయ్యాము. 700 తీసుకున్నాడు జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి. జస్ట్ ఓన్లీ స్నానమే చేసాం. జస్ట్ అంతే. ఇద్దరు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నుంచి తమిళనాడులో ఉన్నాం కాబట్టి దాని పేరు సెందిల్, ఎన్ పేరు మురుగన్, ఎన్ పేరు అనివెళ్ళ తొట్టయ్య. ప్రస్తుతానికి అయితే పళని టెంపుల్కి వెళ్తున్నాం. దర్శనం అయితే కంప్లీట్ అయింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఎక్కడం ఒక 1 అవర్, దిగడం 1 అవర్, దర్శనం 2 అవర్స్ అయింది. మొత్తం 4 అవర్స్. 100 రూపీస్ టికెట్ తీసుకుంటే 1.5 అవర్ పట్టింది. 100 రూపీస్కి 1.5 అవర్. ఫ్రీ అయితే సాయంత్రం. టెంపుల్ మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. ఇక్కడైతే మ్యాంగోస్ పెట్టారు. వాడైతే మ్యాంగో కొన్నాడు. ఇప్పుడే బస్ ఎక్కాము. ఆఫ్టర్ మధురై 330 రూపీస్ తీసుకున్నారు ముగ్గురికి. ఈచ్ వన్ వచ్చేసి 110 రూపీస్. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది. చాలా బాగా అయింది దర్శనం అయితే. ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, ఎవరైతే మనీ పెట్టి టికెట్ తీసుకుంటారో వాళ్ళకి 2 అవర్స్ పడుతుంది. ఫ్రీ ఎంట్రీ టికెట్ వాళ్ళకైతే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇదే అర్థం కాలేదు ఈ లాజిక్. ఫోటో గురించి మనం నార్త్ గేట్కి వెళ్తున్నాం. దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ ఫోటో దిగడానికి అక్కడ బాగాలేదు. కన్స్ట్రక్షన్ అవుతుంది మొత్తం. దీని తర్వాత పరుగున రామేశ్వరం అయితే పరిగెట్టాలి. మళ్ళీ ఇక్కడ 3 అవర్స్ మళ్ళీ. మా మట్టుగా మాకు హెడ్ఏక్ వస్తుందని ఇక్కడ ఒక స్టీల్ స్టాల్లో వచ్చి నార్మల్ టీ ఆర్డర్ చేసాం. మా పర్సన్ ఏమో నార్మల్ టీ వద్దు, జింజర్ టీ కనిపించింది. జింజర్ టీ అయితే బాగుంటుంది. జింజర్ టీ ఎలా ఉంది? కింద దంచేస్తారు అనుకోండి. పౌడర్ వేసాడు. నాకు హైదరాబాద్ ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ సముద్ర స్నానం చేసి తర్వాత బౌల్ స్నానం అయితే చేయాలి. అగ్ని తీర్థంకి అయితే వచ్చాం. స్నానం చేసి తీర్థంలో మునిగి తర్వాత బావుల దగ్గరికి వెళ్తాం. సముద్రం బాటిల్ కొట్టి మావాడు ఈత కొట్టుకుని రామసేతు వరకు అయితే ప్రయాణం చేస్తాడంట. సరే చూద్దాం. పెట్టి అనిల్ ఈడ కట్టుకుంటున్నావు ఏంటి? అనిల్ ఈడ కడుతున్నావు ఏంటి? బావుల దగ్గరికి వచ్చాం. ఇప్పుడు అయితే 5:30 గేట్. అక్కడ మీకు బయట ఐడి కార్డులు వేసుకొని పెద్ద మనుషులు అయితే వైట్ వేసుకొని కనిపిస్తారు. లైన్లో వెళ్తే 125 ఛార్జ్ చేస్తారంట. సపరేట్గా వెళ్తే ఈచ్ 150 ఛార్జ్ చేస్తారు.
వచ్చి ఇంకా రాలేదు. వెయిటింగ్ చేస్తాం. 250 బొక్కలాగా ఉన్నాయి. ఇప్పుడైతే టెంపుల్లోకి ఎంట్రీ అయ్యాం. రామేశ్వరం టెంపుల్ అయితే చాలా బాగుంది. మాట్లాడుకొని ధనుష్కోటి అండ్ సమ్ అదర్ ప్లేసెస్కి అయితే ట్రావెల్ అవుతున్నాం. ఆటో అయితే 1200 అని చెప్పారు ఫుల్ ప్యాకేజ్. ట్రావెలింగ్ టు ధనుష్కోటి. Our history, our station. రీల్ వర్సెస్ రియాలిటీ. ఇది రియాలిటీ, రీల్లో చూపించిందంతా అబద్ధం మనకి. లాస్ట్ లాఫ్ అండ్ ఇండియా ధనుష్కోటి. రియాలిటీ రీల్స్కి చాలా తేడా ఉంది. ఇక్కడ ఏం లేదు. ధనుష్కోటి అంతా డొల్ల. రీల్స్లో ఉన్నట్టు అసలు లేదు. ఎక్స్పెక్టేషన్స్ ఏదో పెట్టుకుని వస్తే రియాలిటీలో అట్లా ఉంటుంది. ఒక స్తోపం ఉంటుంది అంతే. ఫిల్టర్ నమ్మకం. మధురై తర్వాత రామేశ్వరం వెళ్ళి రామేశ్వరం నుంచి ఎక్కడికైతే వచ్చాం. ప్లాన్లో అవకతవకల వల్ల ఇప్పుడే దర్శనం అయింది, బయటకు వచ్చాం. మధురై నుంచి నెక్స్ట్ ఈరోజు కూడా ప్లాన్ మళ్ళీ అప్సెట్ అయింది. కేరళలో ఎలక్షన్స్ వల్ల కేరళలో ఎలక్షన్స్ వల్ల జటవాయు క్లోజ్ అవడం వల్ల రేపు ఈరోజు కూడా ఇక్కడ స్టే చేయాల్సి వస్తుంది. రేపు కూడా మళ్ళీ జటాయు నుంచి మధురై నుంచి మే ట్రైన్కి వచ్చిందా? ట్రైన్ పేరు 16329. దర్శనం అయితే ఇప్పుడు అయింది. ఇది ఫ్రంట్ టెంపుల్ నుంచి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి అజ్మల్లా టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. అనంత పద్మనాభం టెంపుల్ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ అజ్మల్లా శివ టెంపుల్ క్యాచ్కి వెళ్తున్నాం. బస్సులు అయితే డైరెక్ట్ లేవు కానీ ఇక్కడ ఓలా ఊబర్ అన్నీ ఉన్నాయి. అయితే 400 రూపాయలు ఇచ్చి అజ్మల్లా చేరుకున్నాము. ఇక్కడ దర్శనం టికెట్ వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నాము. లోపల అయితే ఎక్సలెంట్గా ఉంది. గుహ ఉంది, గుహ చాలా బాగుంది. శివుని యొక్క అన్ని అవతారాలు పిక్చర్ చాలా బాగుంది. ఇక్కడైతే ఫోటోలు తీయడానికి చాలా పోటీలు పడుతున్నారు. తీసి దిగే తక్కువ రోజులు ఎక్కువ అయిపోయినాయి. పైకి లేవు అలా, ఆ పైకి తిప్పి అలా కెమెరా అలా తిప్పి కట్ చేసి ఎందువల్ల இந்த కేరళ పానీపూరి సంత పట్టుకొని చూ. అది ఏంటది? అదే నీరు. వాట్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ హైదరాబాద్ కేరళ పానీపూరి? దిస్ ఈస్ స్ట్రీట్ ఫుడ్స్. ఎలాగుంది? వాట్ అబౌట్ టేస్ట్? ఓకే. హైదరాబాద్లో కేరళ కొట్టలేకపోయిందా పానీపూరిలో? జీరో డామినేషనా? అంత కేరళయో స్ట్రీట్ షాపింగ్. ఏదైనా కేరళలోనే మాట్లాడు, కేరళలోనే కొనగండి. ఎంత చాటి ఎంత కుర్చీ ఉన్నాయి, అంత బ్యాగ్, అంత పానీపూరి, అంత పానీపూరి అత్యమో అంత బ్యాగులు బ్యాగ్ డిసైడ్ బ్యాక్ సెట్ కొన్ని మారి
टेंपल जाने चाणियो कुट्टियो मोची अंटिपंडी जिंदे अंदे काणियो चिक्की चिक्की अंटिपंडियो हंटिंग ऑन केरला स्ट्रीट्स టీ ఎలా ఉంది 200% సర్కిల్ శివజీ కాఫీలో గుమ్మితే కలిపారు రా ఆఫ్ టు కోయంబత్తూర్ కంప్లీట్ కేరళ 45 rupees each one ticket 120 rupees 3 members ticket going to Isha అవన్నీ సొల్లొద్దు going to Isha finally arrived Isha Foundation for 2 hours struggle public is very heavy It was the first one, the Adi Yogi. Onlookers melted away. Seeing the splendor of this magnificent. జస్ట్ నో కంప్లీటెడ్ లేజర్ షో అయితే ఎక్సలెంట్ అసలు చాలా అద్భుతంగా ఉంది 2 కళ్ళు సరిపోవు అసలు పిచ్చిపోక కాంచీపురం రైల్వే స్టేషన్ లోకల్ ట్రైన్లో వచ్చి అరకోణంలో దిగి ఫ్రెష్ అయ్యి కాంచీపురం లోకల్ ట్రైన్లో వచ్చి కాంచీపురం దర్శనం ఇప్పుడే అయింది జస్ట్ నో కంప్లీటెడ్ ఏకాంబరేశ్వర్ టెంపుల్ దర్శనం బాగా అయింది చాలా బాగా అయింది ఇంకా బాగుంది ఫ్రీగా ఇచ్చి అన్ని దగ్గర ఉన్న టెంపుల్స్ మిస్ అవ్వకండి టెంపుల్ చాలా బాగుంది వామనవతారం బలి చక్రవర్తిని అయితే పాతాళంలో తొక్కేశాడు అదైతే ఇక్కడే టెంపుల్ అయితే లోపల బాగుంది విష్ణుమూర్తి 8వ అవతారం టెంపుల్ అంట ఓకే ఓకే దేనికి పట్ల అవుతుంది కదా విష్ణుమూర్తి 8వ అవతారం టెంపుల్ అయితే వచ్చాం ఇక్కడ కోనేరులో ఒక హిస్టరీ ఉంది టెంపుల్కి మీకు ఆ టెంపుల్ మీకు బ్యాక్ సైడ్ కనిపించేది ముసలి ఉంటుంది కదా ముసలి ఏనుగుని పట్ల అవుతుంది కదా అది లోపలికి లాగితే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి ఏనుగుని కాపాడతాడు అదే కోనేరు అయితే చాలా బాగుంది ఏకాంబరా అన్ని చేతులు చేసి శ్మశానాల్లో తిరిగి ఎటేటో తిరిగి లాస్ట్కి అయితే ఇక్కడికి వచ్చారు ఎలా ఉంది శ్మశానాల్లో తిరగడం బాగుంది పర్లేదు ఊరు మొత్తం తిప్పి ఆటో కూడా అయితే మాకు లాస్ట్కి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ తెచ్చాడు పర్ పర్సన్ అయితే 500 అంట ప్రైవేట్ బోర్డ్ అయితే 2000 అంట పర్ పర్సన్ 10 మంది ఉంటారంట మాకు ఫోటోలు తీసుకోవడానికి మా బండిలకి ఇబ్బంది అవుతుందని ప్రైవేట్ బోర్డ్ తీసుకొని ముగ్గురమే ఊరు మొత్తం తిరగడానికి వచ్చేసాం మేమైతే అందరితో కలిసి వెళ్దామంటే మా ఊరు ప్రైవేట్కి వెళ్దాం అన్నాడు మనకు ప్రైవేట్లు కావాలి కదా అంతా ప్రైవేటే అంట ఓన్లీ ప్రైవేట్ అయితే ఎగ్జామ్స్కి ఫామ్ ఫిల్ చేశాడు 2000 పెట్టి ముద్దాయి నెంబర్ 1 జోబులో పెట్టుకో ఎగిరిపోగలదు బోట్లో తిరగడానికి సిద్ధంగా ఉన్నాం బోట్లు వేసుకొని కట్టేద్దాం బోట్ రైడ్ స్టార్ట్ అయ్యి కూర్చున్నారు మా డ్రైవర్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కంప్లీట్ అయిపోయింది అంట ఏముంది ఇక్కడ ఇటుకలు కూడా రాజమౌళి ఎక్కడ సినిమా తీసాడంట క్లైమాక్స్ అది PS1 బండి కూడా ఎక్కడ తీసాడా పర్లేదు బాగుంది ఒకసారి తట్టేద్దాం ఇది ఎలా ఈడెన్ బీచ్ ఇదే ఇది కాదా చెరువు ఇదే like Andhra
సీట్ కంటే జనాలు ఎక్కువ ఉన్నారు అందరూ. ఏం లేదు, ఎల్లో పెయింట్ గోడలు, ఆర్కిటెక్చర్ అంతే, ఏం లేదు ఇందులో. ఎలా ఉంది? పర్లేదు, బాగుంది అన్న. పర్లేదు, బాగుంది. తాగిద్దాం. ట్రిప్ అయితే అయిపోయింది. ఫ్రెంచ్ కాలనీ అయితే గ్యాప్ లేదు ఫొటోస్కి. ఒక మొత్తం వెయిటింగ్ పీరియడ్. మా వాడికైతే ఎల్లో వాల్ కావాలంట. అక్కడైతే 50 మెంబర్స్ లైన్లో ఉన్నారు, కొడుతున్నారు ఒక్కొక్క ఫోటోకి ఎల్లోకి. మూతులు ఎలా చేరుతుంటారు? మూతులు అయితే ఎవడో పెట్టినట్టు. పరిస్థితి పాండిచేరి నుంచి అయితే అరుణాచల్కి వచ్చాము ఫాస్ట్గా. రూమ్ అయితే మంచిగా దొరికింది. గేట్ అనేది స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే మా వాళ్ళు లెక్క ఏంటో కానీ అన్ని గుళ్ళు అయితే ఓపెన్ చేసే ఉన్నాయి. చాలా బాగా చేసుకుంటున్నాడు. నెక్స్ట్ లింగం ఓపెన్ ఉంటుందో క్లోజ్ ఉంటుందో చూద్దాం. మనం ఉన్నాం కదా, వాళ్ళన్నీ ఓపెన్ ఉంటాయి ఈరోజు అంతా కావాలంటే. గేట్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే రూమ్కి వచ్చాం. మా వాళ్ళు అయితే దుప్పటి తన్నేశారు. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం గురించి ఆగినంత పులిహోర గురించి ఆగలేకపోతున్నాను. మొత్తానికైతే ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ట్రిప్ సక్సెస్ఫుల్గా ఆడుతూ పాడుతూ పులిహోరతో సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు, అంతా బాగా అయిపోయింది. సాఫీగా శివదయ వల్ల బాగా అయిపోయింది. చాలా బాగా మంచి హోటల్లో సౌత్ ఇండియన్ మీల్స్ కన్నా హోటల్ అని ఇక్కడ అరుణాచలం పక్కనే ఉంది. నియర్ బై 50 మీటర్స్. చాలా బాగుంది, అక్కడ ట్రై చేయండి. మాకైతే ఫుడ్ 2 ప్లేట్లు తిన్నాను. చాలా వేడి నీళ్ళు తాగాడు. వేడి నీళ్ళు ఒక 3 గ్లాసులు తాగాడు. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు ఇక్కడ డైరెక్ట్ ట్రైన్ లేదు మాకు. జాలరిపేటకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కాచిగూడ వెళ్ళాలి. ఎంత టాస్క్ అయింది ఇప్పుడు. ఫైనల్గా అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది మాది. ట్రిప్లో లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. జాలరిపేట టు కాచిగూడ. ట్రిప్ చాలా బాగా అయింది. కాకపోతే చాలా బస్సులు తిరిగాం, చాలా ఆటోలు తిరిగాం. చాలా ఓపికగా ఉండాలి. చాలా ఓపిక మీద తిరిగాం, లేకపోతే ఇంకా బడ్జెట్ డబుల్ అయ్యేది. మేము అనుకున్న బడ్జెట్కి అయితే కరెక్ట్గా ట్రిప్ని అయితే కంప్లీట్ చేసినాం. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చెప్తుండే వినండి. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, చూస్తే కూడా తెలుస్తుంది. తిరగండి, అప్పుడప్పుడు తిరగండి, ట్రిప్స్ తిరగండి. ఎప్పుడు డ్యూటీలు, ఇల్లు అవే ఉండే బాధ్యతలు, అప్పులు ఎప్పుడూ ఉంటాయి. అప్పుడప్పుడు ఒక 1 వీక్ హాలిడే పెట్టి చిల్ అవ్వండి. మాకు టెంపుల్స్ ఇష్టం, సో మేము టెంపుల్గా పీస్ ఎత్తుక్కుంటాం. ట్రైన్ జర్నీ అసలు పీపుల్స్ అవంతా వేరే వేరే స్టేట్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అడ్రస్లు కనుక్కొని నానా తంటాలు పడి అసలు ఎక్స్పీరియన్స్ అది కూడా లైఫ్లో మామూలుగా లేదు అసలు. న్యూ బిగినింగ్స్. 9 రోజులు ట్రిప్ చాలా బాగా అయింది. వేరే ఎక్స్పీరియన్స్. సీ యూ ఆన్ నెక్స్ట్ ట్రిప్.